వీళ్ళందరూ ఉన్నారు మిగతా ఆర్టిస్ట్. ప్యాడింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. ప్లస్ కథ నేరేట్ చేసిన విధానం, ఇందాక దేవి గారు చెప్పినట్టు పాత కథే అనుకోవచ్చు. ఆ తరం మీరు చూసినప్పుడు ఆ కథ అప్పటికి మీకు కొత్త. ఇప్పుడు చాలామంది యువకులు వచ్చేసారు, ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిస్ అయి ఉండొచ్చు, చూడకపోవచ్చు ఇలాంటిది. ఇప్పుడు నేపథ్యం కూడా ఎప్పుడైతే బ్యాక్ డ్రాప్ కూడా తీసుకున్నారో, బ్యాక్ డ్రాప్ కూడా తీసుకొని ప్రజెంట్ చేస్తున్నారో, మ్యూజిక్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా జనం అందరికీ, ఇరు రాష్ట్రాల వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందని గట్టి నమ్మకం నాకు. వెరీ నైస్. మీ క్యారెక్టర్ కూడా బతికిస్తున్నారు ఈ మధ్య చాలా క్యారెక్టర్లు. మీకు కొత్తగా ఉందా? మాకు కూడా కొత్తగా ఉంది. ఇదే అండి అంటే చాలా సినిమాలు బతికించడమా? బతికించడం మీకు కొత్తగా ఉందా సార్? అంటే మేము అనుకుంటాం ముందు రాజీవ్ కనకాల ఈ సినిమాలో చచ్చిపోతాడు సార్. అది ఏం చేయమంటారు సార్, ఎక్కడో ఒకటో రెండో చోట్ల కరెక్ట్గా అట్లా చచ్చాను, అవేవో హిట్ అయ్యాయి. దాంతో అందరూ కూడా రాజీవ్ గారు చంపేశారు కదా, ఆయన బెటర్ అని అంటున్నారు. సో అలా జరిగింది. ఇప్పుడు అలా కాకుండా బతికే ఉంటున్నా. కానీ చాలా సినిమాల్లో ఏ సినిమా వెబ్ సిరీస్ చూసినా మీరే ఉంటున్నారు. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు వరుస సినిమాల్లో ఉంటున్నారు. ఏంటండి? అంటే ఏం లేదు సార్, నన్ను నేను రీడిస్కవర్ చేసుకుంటున్నాను. అంటే ఎక్కడో వెనకపడిపోయానేమో అని చిన్న థాట్ వచ్చి, లేదు నేను మళ్ళీ ఐ హ్యావ్ టు బీ ఇన్ ద రేస్ అని చెప్పేసి వచ్చాయి ఆపర్చునిటీస్, అలా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను అంతే. రాజీవ్ అది గ్యారంటీగా ఇస్తాను సార్. 3-4 నెలల తర్వాత మాత్రం గ్యారంటీగా పోటీ ఇస్తాను. వెరీ నైస్, వెరీ నైస్. సుమంత్, చాలా స్క్రిప్ట్లు వదిలేసి మా మూడుకి దాన్ని కనెక్ట్ చేసి వదిలేయడం అన్నదాన్ని ఇప్పుడు ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుని ఈ సినిమా చేయడానికి అసలు దానిలో నీ వదిలేసిన స్క్రిప్ట్లో లేనిదేంటి, దీనిలో ఉన్నదేంటి, నీకు కనెక్ట్ అయిందేంటి? అట్లా లేదు సార్, అంటే ఏదైనా డిఫరెంట్గా చేద్దాం, మంచిగా చేద్దాం, అందరితో కూర్చొని చూసే సినిమా, స్వీట్ క్యూట్ ఫిల్మ్ చేద్దామని మాత్రం థాట్ ఉండే సార్. కానీ ఎనర్జీతో చేయాలి, ఫుల్ ఎక్స్ట్రావర్ట్ క్యారెక్టర్, బాడీ ఓపెన్ అప్ చేసేయాలి అన్న జోన్లు ఉండే. నేను అట్లా వింటున్నా ఇంకా ఈ వింటున్న ప్రాసెస్లో నాకు ఏమర్థమైంటే సార్, పక్కన ఉన్న వాళ్ళు నా విలువిషెస్ అందరు కూడా మంచి కథ చేయి అంటున్నారు. మంచి కథ ఏది? మంచి కథ ఇప్పుడు ఇది ఏ కథైనా మంచి కథనే కదా, మంచిగా తీస్తానని నా బాధ. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు కథ బాగుంటేనేమో మేకర్ మీద నమ్మకం వస్తుందో లేదో అన్న జోన్ ఉంటుంది. సరే, మేకర్ మీద నమ్మకం వస్తే ఇది అదేదో కన్ఫ్యూజన్లో పడిపోతాం కదా సార్ మనం కొన్ని విన్నాక. ఇంకా నేనేమనుకున్నా అంటే, ఈ మంచి కథలు వినడం ఆపేస్తా సార్. నేను మంచి షెఫ్ని వెతుకుతా సార్. మంచి షెఫ్ ఉన్నాడు అనుకో, కరివేపాకు కొత్తిమీర ఉన్నా కూడా ఏదో డిష్ చేసి ఇచ్చేస్తాడు చాలా బ్యూటిఫుల్గా. నీకు ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాలిటీ ఉన్నా, షెఫ్ సరిగా లేకపోతే ఎన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నా మనకు వంట సరిగా అవ్వదు కదా సార్. సో ఈ కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తే స్ట్రెస్ వచ్చేస్తుంది. నేను మేకర్ మీద ఒక మనిషిని నమ్ముతా, ఒక మంచి ప్రెజెంట్ చేయగలుగుతాడు, ఎమోషన్స్ బాగా చెప్పగలుగుతాడు, దాన్ని క్వాలిటీగా క్యాప్చర్ చేయగలుగుతాడు. ఈ జోన్ మనిషి ఎవరైనా దొరికితే నేను ఆయనతో సినిమా చేద్దామని అనుకున్నా సార్. అట్లా వెతుకుతున్నా సార్, ఈ అన్న తలిగాడు. ఎందుకంటే ఈ అన్న సినిమా షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు నేను ప్రెజెంటేషన్ చూసారు, వీళ్ళలా చేయాలని నా ఫ్రెండ్స్ అందరం అనుకునేటోళ్ళం మేము తీసినప్పుడు. ఇప్పుడు అట్లాంటి మనిషి ఆయన్నే వచ్చి నా సెకండ్ సినిమా ఒక కథ చెప్తున్నట్టు నాకు ఆల్రెడీ పాజిటివ్ వైబ్ వచ్చేసింది సార్. వచ్చి కథ చెప్పినప్పుడు, సరే ఇది అండర్ ప్లే చేసే క్యారెక్టర్ ఇది ఉన్నా కూడా నేను ఫుల్ ఓపెన్ అప్ అయ్యే సినిమా చేద్దాం అనుకున్నాను కదా సార్. సరే ఉన్నా కూడా ఒకసారి చూద్దాం ఏం చేస్తారో, ఏం చెప్తాడో అని అనుకున్నా. అన్న చెప్పిండు, చాలా బ్యూటిఫుల్గా ఎమోషన్స్ నరేట్ చేసింది సార్. చాలా పోయిటిక్ అనిపిస్తుంది ఎమోషన్స్. ఇందాక మీరు సార్ని కూడా అడిగారు కదా, ఇందులో కొత్త ఏంది? ఏం లేదు సార్, నేనేం నమ్మినా అంటే సార్, ఏ కథ అయినా మన ఇంట్లో జరిగే కథ, మన ఇంటి పక్కన జరిగే కథ కరెక్ట్గా చెప్పగలిగితే చాలా బాగా సినిమా పోర్ట్రే అయితే అది రిలేటబుల్ కదా సార్. బాగా లేకపోతే రెగ్యులర్ సార్. ఇవి రెండే కదా సార్ ఆడియన్స్ దగ్గర వచ్చేటి. ఏ కథ అయినా అంటే నేను నమ్ముతా సార్ అది. సో ఈ అన్న నాకు అది రిలేటబుల్ కథలాగా తీస్తాడు, రెగ్యులర్ కథలాగా తీయడు. అరే నా ఇంటి పక్కన కిటికీలకి వెళ్ళి పల్లెటూరుని చూసిన ఫీలింగ్ క్రియేట్ చేయగలుగుతాడు అని నాకు మేకింగ్ మీద నమ్మకం ఉంది సార్. ప్రయాణం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసేశారు, 100 షార్ట్ ఫిల్మ్ కదన్నది, చాలా బ్యూటిఫుల్గా చేసినారు సార్. సో ఆ నమ్మకము, ఇంకా మల్టిపుల్ థింగ్స్ కథలో ఎమోషన్స్ అవన్నీ ఇంకా ఈ సినిమా చేసేయాలరా అని ఫిక్స్ అయిపోయినా సార్. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్, యూ హ్యావ్ వన్ హాఫ్ ది బ్యాటిల్ మంది చెప్పడంలో, అండ్ ఐ విష్ యూ ఆల్ ది కంప్లీట్ సక్సెస్ on May 8th to all your team and to the producer. Thank you, sir. Made in film. All the very best. Thank you so much.
ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికి ట్రైలర్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా. మీరు చెప్తున్నారు ఇందాక నుంచి ఒక గోదావరి బ్రిడ్జ్ లాంటి సినిమా అని చెప్పి, అదే కనిపించింది ట్రైలర్ అంతా కూడా. అయితే రాజీవ్ గారు, ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేస్తూ హీరో హీరోయిన్ జగపతి బాబు గారు చెప్పారు, బట్ మీరు ప్యాడింగ్లో మిమ్మల్ని కూడా మీరు ప్యాడింగ్ అని చెప్పేసి చెప్పుకున్నారు. ఈ మధ్యన మీరు చేసినవన్నీ కూడా ఏంటంటే ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా వరకు వచ్చేసరికి ఎందుకు ఒక ప్యాడింగ్ అని చెప్పేసి? అంటే ఇది నేను కమిట్ అయినప్పుడు ఇట్ వాస్ అంతకుముందు వెరీ లాంగ్ బ్యాక్ అది. సో ఆ టైంలో కమిట్ అయిన సినిమా కాబట్టి. బట్ ఈ అంటే దో అలాంటిది నేను కొన్నేళ్ల క్రితం అంటే కొన్నేళ్ళు అంటే 1.5 year మన సినిమా అంటే 1 year ఈజీగా పడుతుంది కదా. ఆ టైంలో కమిట్ అయిన టైంలో కూడా క్యారెక్టర్ చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు డైరెక్టర్. అంటే నాకున్న 2-3 సీన్స్ అందరికి బహుశా చాలామంది ఇక్కడ నా ఇంటర్వ్యూలు చూస్తుంటారు. రాజమౌళి గారు నాకు సై చెప్పినప్పుడు నాకున్నది 2 సీన్లా ఏం చేస్తాను నేను ఒప్పుకోను, స్టూడెంట్ నెంబర్ 1 చేసి 2 సీన్లు ఏంటని. కానీ ఈ సినిమాలో కూడా ఇంచుమించు అంతే 2-3 సీన్లే. బట్ అతను నేరేట్ చేసిన విధానం, అతను ఆ ఇంపార్టెన్స్, ఆ సీన్ల తాలూకు ఇంపార్టెన్స్ నేరేట్ చేసిన తర్వాత ఎస్ వదులుకోకూడదు, చెయ్యాలి. మళ్ళీ నాకు ఒక మేత దొరికింది నా పర్ఫార్మెన్స్ చూపించుకోవడం జనానికి అని చెప్పి నేను కమిట్ అయ్యాను. యా, సుమంత్ గారు, అంటే మీరు అన్నారు ఇందాక ఈ స్ట్రెస్ వచ్చేస్తుందని చెప్పి నేను ముందు ఒక మంచి షెఫ్ని తీసుకుందాం అని అన్నారు. బట్ మీ ఫస్ట్ సినిమాకి మీరే మంచి షెఫ్ కదా, ఆల్రెడీ డైరెక్ట్ చేశారు. బట్ సెకండ్ సినిమాకి వచ్చేసరికి వేరే డైరెక్టర్తో డైరెక్ట్ చేయాలి ఎందుకు అనిపించింది? మీరు సెకండ్ సినిమాకి 80 కథలు విన్నప్పుడు అనిపించలేదా మనమే చేస్తే బాగుంటుంది కదా, మనకి ఎలాంటిది కావాలో మనకు తెలుసు కదా అని ఆ థాట్ ఎప్పుడు రాలేదు మీకు? డెఫినెట్లీ అన్న, అది వచ్చింది. నా కథ నేను రాసినా కూడా ఇంకా వింటున్నా ఏది ఎక్కట్లేదు, ఏది కాన్ఫిడెన్స్ రావట్లేదు అన్న టైంలో నేను ఈ సినిమా రాసిన అది ఎక్కిద్దాం అనుకున్న టైంలో ఈ అన్న వచ్చిండు అన్న. సో నేను రాసి దాని మీద వర్క్ చేసి అది ఎక్కిద్దాం అనుకునే టైంకి ఆ 3 years కూడా గడుస్తుంది. ఆ టైంలో వచ్చి కథ చెప్పగానే నాకు ఇప్పుడు నేను ఎంత ట్రై చేసినా ఈ అన్న పుట్టి పెరిగిందంతా అటు సైడ్ కాబట్టి వాళ్ళలాగైతే నేను రాయలేను, కానీ అక్కడ సినిమా చేద్దాము అని అనిపించింది అన్న. సో ఇక అట్లా కమిట్ అయిపోయినాయి. అభినవ్ గారు, మీరు ఏ బిజినెస్లో ఉన్నారో మీ తాలూకా వృత్తి ప్రవృత్తులు ఏంటో మాకు తెలియదు, బికాస్ వీఆర్ మీటింగ్ ఫర్